స్వాగతం. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి గారు ఒక మనిషిగా మీ ముందు కనపడవచ్చు. గురునాథ్ గారని సౌత్ ఇండియాలో ఒక ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థకి మ్యాథమెటిక్స్లో చాలా కీలకమైన పోస్ట్లో ఉన్నాడు. ఆయన ఐఐటి ఒలింపియాడ్స్కి, సిఓ స్కూల్స్కి, ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీద మన ఇండియాలోనే పట్టున్న వ్యక్తి. ఆయన హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రాంకి వచ్చాడు. ఆయన ఇచ్చే మెసేజ్ని మన విద్యార్థులందరూ చక్కగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాదవ్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రాం చాలా మంచిగా ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది చాలా మంచి ప్రోగ్రామ్స్ అని, ఇలాంటి ప్రోగ్రామ్ చాలా జరగాలి మన యాదవ్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. సో దీంట్లో నా పేరు గురునాథం యాదవ్. నేను నారాయణ గ్రూప్లో ఆల్ ఇండియా హెచ్ఓడిగా పనిచేస్తున్నానండి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్. ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ ఈ అవేర్నెస్ చాలామంది తెలియదండి. అందరికీ తెలిసింది ఏంటంటే ఐఐటి తెలుసు, నీట్ తెలుసు, ఇవి తెలుసు, కానీ ఒలింపియాడ్స్ గురించి ఎవరికి తెలియదు చాలామంది. కొంతమంది ఏమనుకుంటారంటే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ జరిగే ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ అనుకుంటారు, కానీ కాదండి. గవర్నమెంట్ కనెక్ట్ చేస్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనెక్ట్ చేసే ఎగ్జామే మెయిన్ ఎగ్జామ్. సో ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ చాలా టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా. ఆ స్టేజెస్ 5 స్టేజ్లో ఫిల్టర్ చేస్తారండి స్టూడెంట్స్ని. చూద్దాం. లెవెల్ 1 ఫస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అండి. ఈచ్ స్టేట్ నుంచి ఓన్లీ 200 మెంబర్స్నే సెలెక్ట్ చేస్తారు. సెకండ్ లెవెల్ ఆల్సో స్టేట్ లెవెలే. అవుట్ ఆఫ్ 235 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారండి. థర్డ్ లెవెల్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఈచ్ స్టేట్ నుంచి 35 అట్లా ఒక 1000 మెంబర్స్ వస్తారు. ఈ 1000 మెంబర్స్కి థర్డ్ లెవెల్ కనెక్ట్ చేసి ఆల్ ఇండియా 35 మెంబర్స్ని తీసుకుంటారండి. సో ఇప్పుడు 3 లెవెల్స్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ టాప్ 35 స్టూడెంట్స్ మిగిలారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి బాంబేలో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. టాప్ ఇండియా ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళని ట్రైనప్ చేస్తారు. ఆ టాప్ 35 మెంబర్స్ నుంచి ఓన్లీ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఆల్ ఇండియా 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్కి వెళ్తారు. సో ప్రతి కంట్రీ నుంచి 6 మెంబర్స్ సెలెక్ట్ అవుతారండి. వీళ్ళందరూ కలిసి ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక్కో ఇయర్ ఒక్కొక్క కంట్రీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ ఫ్లైట్లో తీసుకెళ్తారు. బోర్డింగ్, లాడ్జింగ్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. గవర్నమెంట్ పరిస్థితి మీ ఖర్చులన్నీ కూడా. సో ఈ టాప్ 6 మెంబర్స్ ఒలింపియాడ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇలాంటివి ఇస్తారు. వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే వరల్డ్ లెవెల్ యూనివర్సిటీస్, వరల్డ్ టాప్ 5 యూనివర్సిటీస్లో వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐటి యుఎస్ఏలో, ఆర్ టోక్యో యూనివర్సిటీ జపాన్. సో ఇలాంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో ఫ్రీ సీట్ వస్తుంది. మొత్తం మీరు పిహెచ్డి వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకోవచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే. బట్ ఈ 5 స్టేజ్లో ఫిల్టరేషన్ ఉంటుందండి. సో దిస్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా. అట్లా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయండి ఒలింపియాడ్. మ్యాథ్స్ ఒలింపియాడ్ ఉంటుంది, ఫిజిక్స్ ఒలింపియాడ్, కెమిస్ట్రీ ఒలింపియాడ్, బయాలజీ ఒలింపియాడ్, ఆస్ట్రానమికల్ ఒలింపియాడ్, ఇవన్నీ ఉంటాయండి. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఇది మోర్ దెన్ ఐఐటి. మన కంపేర్ చేస్తే వరల్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇది ఎంఐటి ఇన్ యుఎస్ఏ. వేరే ఇండియాలో 176 అండి ఐఐటి మెడ్రాస్. లీస్ట్ ర్యాంక్ వరల్డ్ లెవెల్ ర్యాంకింగ్స్ తీసుకుంటే ఇండియాలో లీస్ట్ యూనివర్సిటీ ర్యాంక్ 176. దట్ మీన్స్ ఇండియా కంటే 175 టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయండి వరల్డ్లో. దాంట్లో నెంబర్ 1 యూనివర్సిటీ ఎంఐటి. సో ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక స్టూడెంట్ అయినా సరే ఇక్కడ నుంచి ఎంఐటికి పంపిస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ పంపిస్తామండి. ఒక స్టూడెంట్ అయినా అట్లీస్ట్ ఎంఐటికి అయితే పంపిస్తున్నాం ఎవ్రీ ఇయర్. సో ఇది ఒలింపియాడ్ ఎగ్జామ్స్. ఎవరైనా కానీ మన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ చాలామంది ఫ్యాకల్టీస్ ఉన్నామండి.
విజయవాడలోనే 40 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నాం. నారాయణలో కానీ చైతన్యలో కానీ కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నాం. సో వీఆర్ రెడీ టు హెల్ప్. మీకు సపోజ్ ఐఐటి టార్గెట్ ఉంది, ఎట్లా చదవాలి అడగండి. నీట్ కావాలండి, నీట్లో మా అబ్బాయికి సీట్ రావాలి లేదా మా అమ్మాయికి సీట్ రావాలి, ఎంబీబీఎస్ చేపిద్దాం అనుకుంటున్నాం, చెప్పండి. ఇవే కాకుండా ఇంకా కోర్సెస్ ఉన్నాయండి. క్లాట్, సిఎల్ఏటి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్, ఎక్సలెంట్ అండి. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చదివినా పర్వాలేదు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి, క్లాట్ ఎగ్జామినేషను. కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో సీట్ వస్తే నల్సార్ యూనివర్సిటీలో లా చేస్తారు. మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి, కార్పొరేట్ ప్యాకేజెస్. స్టార్టింగే 3 lakhs ప్యాకేజ్ వస్తుంది మీకు లా ఫార్మ్స్లో తీసుకుంటే. సో ఐఐటి ఉంది, నీట్ ఉంది, క్లాట్ ఉంది. మీరు ఏ చదివినా కానీ ఏకాగ్రతతో చదవండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి. నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఎవరు ఏం చేయలేదు. సో పర్ఫెక్ట్గా చదవండి, కాన్ఫిడెంట్గా చదవండి, వర్క్ చేయండి, వర్క్ హార్డ్, దెన్ డెఫినెట్లీ మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు. ఏ డౌట్ ఉంటే మాత్రం మా దుర్గారావు గారు అందరూ బ్యాచ్ ఉన్నారండి, ఎవరినైనా అడగండి. వీఆర్ రెడీ టు హెల్ప్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.